హాయ్ నేను సతీష్. మార్నింగ్ నుంచి ప్రోమో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ పెట్టండి. ఈవినింగ్ 7 గంటలకల్లా లైవ్ స్టార్ట్ అయిపోద్ది, ఎపిసోడ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ రెండు అయిపోయినాక, ఎపిసోడ్ అయిపోయాక, ట్రోఫీ ఎత్తేసాక అప్పుడేమైనా ప్రోమో రిలీజ్ చేస్తారు ఏంటి? ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ మీలో ఎంతమందికి వచ్చినా మీకు ఏమనిపించింది? మనం జనరల్గా పెడతారు కదా, వీళ్ళు చాలామంది ఎడిటర్ మీద నిద్రపోతుండేమో లేపండి 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 అని. నిజంగా గ్రాండ్ ఫైనల్కి సంబంధించి ఆల్రెడీ శనివారం నాడే చాలా ఎక్కువ షూట్ అయిపోయి ఆ మిగతా ముగ్గురిని బయటికి తీసుకురావడం ఇదే మిగిలింది కదా. పునది ఎటు చూపించరు ఫస్ట్ ప్రోమోలో. మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు డింపుల్ హాయత్ డాన్స్ పర్ఫార్మెన్స్, పాయల్ రాజ్పూత్ ఆవిడ డాన్స్ పర్ఫార్మెన్స్, సింగర్ మంగ్లీ డాన్స్ సాంగ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్, లేకపోతే మిగతావి ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు, ఇదంతా కూడా ఒక ప్రోమో కోసం ఎంతమంది ఎదురు చూస్తారు? అది ఇటు ఒక 4-5 నిమిషాలు ప్రోమో వస్తుంది. పోనీ మ్యాక్సిమం మేజర్ పార్ట్ 80% షూట్ అయిపోయింది కదా. ఇంత లేట్ అయితే కొద్దిగా ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు, ఫ్రస్ట్రేషన్ అవుతుంది. మరి మీకు కూడా ఎంతమంది ఆ ప్రోమో కోసం ఎదురు చూసి ఇంకా అది ఎటు రాదులే, ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వస్తుందో నేను కూడా నాకు కొన్ని అప్డేట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంది మీ ముందుకు వచ్చా. వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీకు ఏమనిపిస్తుంది, విన్నర్ ఎవరనిపిస్తుందో కామెంట్ పెట్టండి. దాని గురించి కూడా ఈ వీడియోలో మరోసారి నేను క్లారిటీ ఇస్తా. అట్లాగే సోషల్ మీడియాలో నడుస్తున్న బజ్ గురించి కూడా కొందరు అడుగుతూ ఉన్నారు. శ్రీకాంత్ ఏదో ప్రాంక్ చేశాడంటే ఏంటని. దాని గురించి ఏంటంటే, 5గురు ఉండేటప్పుడు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్, ఆయన కుర్రాడు అబ్బాయి, ఛాంపియన్ మూవీ కోసం ప్రమోషన్ కోసం వెళ్తారు. వెళ్ళేటప్పుడు టీ షర్ట్లు తీసుకుని వెళ్తారు. నేను చెప్పే కదా ఒక వీడియోలో, ఆ టీ షర్ట్ల మీద సేఫ్ అని రాసి ఉంటుందంట. అది ఫస్ట్ డీమోని ఎమాన్యుయల్ సంజనాకి ఇచ్చేసిన తర్వాత ఇక తనూజ కళ్యాణ్ ఉండేటప్పుడు కళ్యాణ్ నువ్వే ఎలిమినేట్ అయిన మాదిరిగా శ్రీకాంత్ ప్రాంక్ చేశాడంట. కళ్యాణ్ ఫుల్గా ఏడుపు వచ్చేసి ఎమోషన్ అయిపోయాడంట. సో జస్ట్ ప్రాంక్ అంట. మరి ఎంతవరకు నిజమో చూద్దాం. సోషల్ మీడియాలో జరుగుతున్నది. నాకున్న అప్డేట్ ప్రకారం టీ షర్ట్ల కాన్సెప్ట్ అయితే నడిచింది. బట్ అది ప్రాంక్ చేశాడా లేదా, అతను ఎంత ఎమోషన్ అయ్యాడా లేదా అని మనం లైవ్లోగానే ఎపిసోడ్గా చూద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే, తర్వాత ఎందుకంటే ఈ స్టేజ్లో వాళ్ళకే నరాలు తెగే టెన్షన్తో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరిది ఏ పొజిషన్ ఏంటి అనే దశలో కొద్దిగా ఎవరైనా సరే అట్లా ఎమోషనల్ అయితే అవుతారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, సంజన ఎలిమినేషన్ ఎట్లా అంటే, గార్డెన్ ఏరియాలో అందరికి కటౌట్లు పెట్టాక ఆవిడ కటౌట్కి ఒక దండ వేసి ఏదో డప్పులు మేళతాళంలాగా అట్లా వచ్చి మీరు ఎలిమినేట్ అని చెప్పేసి ఎవరు ఫోటోకి దండ వేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిన మాదిరిగా ఆవిడనైతే అట్లా ఎలిమినేషన్ చేశారంట. ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు నాన్న వస్తారు కదా, వాళ్ళు కూడా అరే బాబు మనకు కప్పే ముఖ్యం, డబ్బులు వద్దామని కూడా చెప్పారంట. సో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకు, కప్పే కావాలి, కప్పుతో వచ్చాయని కూడా చెప్పారంట. క్లారిటీ. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పినట్టు ఒకరిద్దరు కామెంట్ పెట్టారు. అట్లాగే ఇన్స్టాలో ఒకరిద్దరు అడిగారు, ఏంటి సార్ ఎవరైనా ఒకటే అంటున్నారు, తనూజ గెలిచినా కళ్యాణ్ గెలిచినా ఒకటే అంటున్నారు, ఏంటి కళ్యాణ్ గెలవట్లేదా, మా కళ్యాణ్ గెలవట్లేదా, ఎందుకంత టెన్షన్ అయిపోతూ ఉంటారు? నేను గెలవట్లేదని చెప్పానా? పోనీ ఎవరైనా చెప్పారు చెప్పండి కళ్యాణ్ గెలవట్లేదు అంటాను. సో నేను ఏం చెప్పానంటే, నైట్ ఎపిసోడ్ రివ్యూలో కానీ నేను ఎపిసోడ్ చూసినా, ఓవరాల్గా సీజన్ చూసినా, నేను నా ప్రదీప్ అండ్ అమ్మాయి శ్రీముఖ్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఒకరి గురించి ఒకరికి చెప్పుకునేది చూసిన, ఎపిసోడ్ స్టార్టింగ్లో అతడు ఆ ఎమోషన్ అయిపోతూ ఉంటే ఆవిడ చెప్పేది చూసిన, ఇదంతా చూస్తే ఏమర్థమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది కనుక కళ్యాణ్ గెలిచినా తనూజ గెలిచినా ఒకటే మాదిరిగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు బయట తనూజే గెలవాలి, లేదు కళ్యాణే గెలవాలని మీరు గొడవలు పడక్కర్లే, సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేయక్కర్లే, అయిపోయింది, సీజన్ క్లోజ్. గత సీజన్ల కంటే భిన్నంగా ఉంది. గత సీజన్లో ఏంటంటే ఈ హైప్ ఎప్పుడు వచ్చేది, విన్నరు రన్నర్ మధ్య హౌస్లో ఒక రైవలరీ, గొడవలు అన్నీ రచ్చరచ్చ జరగడంతో నువ్వనైనా డి అంటే డి అనే మాదిరిగా ఉండేది. దాని ఫలితాలు కూడా మనం చూసాం. సీజన్ 7లో కూడా ఏమైందో చూసాం. రచ్చరచ్చ చేసి న్యూస్ అని చేసి లాస్ట్కి పోలీస్ కేసుల్లో ఇరుక్కుని లైఫ్ స్పాయిల్ చేసుకుంటారని నేను మార్నింగ్ కూడా హెచ్చరించా. సో అలాంటివి ఏం వద్దు, ఇంకా ఆపేయండి, చోలు అయిపోయింది. వాళ్ళు బిందాస్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి, అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోకండి అని కూడా చెప్పా. సో వాళ్ళ మధ్య అంత పాజిటివ్గా ఉండి, అంత ఫ్రెండ్లీ వైబ్ ఉండి, నన్ను గెలిపించింది ఆవిడే, నాకు ఆట నేర్పింది ఆవిడే, నన్ను ఎలా ఆట ఆడాలో ఎలా మార్చుకోవాలో మిస్టేక్స్ అన్నీ చెప్పింది, వేలు పట్టుకుని నడిపించింది, ఆయనే ఆకాశానికి ఎత్తుతూ ఉన్నాడు. అట్లాగే ఆవిడ కూడా ఇట్లాంటి అబ్బాయి ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి లైఫ్లో, చాలా మంచి ఫ్రెండ్, సో ఆవిడ చెబుతూ ఉంది. వాళ్ళిద్దరు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? మన ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే, అరే మన ఇద్దరేమో విన్నర్ అయ్యారంటే మన ఫ్రెండ్షిప్ బాగా ఆడియన్స్కి నచ్చింది, మన బాండ్ నచ్చింది, అందువల్ల మన ఇద్దరిని విన్నరు రన్నర్గా పెట్టారని వాళ్ళే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా కళ్యాణ్ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఆయనైతే ఇమాన్యుయల్ కానీ తనూజ కానీ విన్నర్ అని పక్క ఫిక్స్ అయిపోయి వాళ్ళిద్దరిలో ఉంటుందని. ఆయన టాప్ 2 వరకు వచ్చాడంటే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఒకవేళ నేను రన్నర్ అయినా తనూజ అయితే పక్క విన్ అని చెప్పి ఇంకెంత ఆనందపడిపోతాడో తను. ఒకవేళ కళ్యాణ్ ఎట్లా ఉంటుందంటే ఆయన ఫీలింగు, నువ్వు విన్నర్ అయినా సరే ఆ హ్యాపీనెస్ కంటే అయ్యో తనూజ విన్నర్ అవ్వలేదని బాధ ఎక్కువ ఉంటుందేమో. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. ఆయన అయితే ఫుల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి, చెప్పాం కదా డిగ్రీ అయిన వెంటనే 3 years అటు ఆర్మీకి వెళ్ళిపోయాడంట, అటువంటి 3 years. సో ఆ అట్రాక్షన్ ఉంటుంది. ఆయన డీప్గా వన్ సైడ్ అయిన మాదిరి వెళ్ళిపోయింది. ఆవిడ నుంచి కూడా ఫ్రెండ్షిప్ వైబే ఉంది.
ఫస్ట్ నుంచి క్లియర్గా కండిగా 100% అని చెప్పలే. నీ దారి నీది, నా దారి నాది అని చెప్పినా సరే ఆ పాజిటివ్ వైబ్ ఉండేటప్పుడు బయట వాళ్ళు ఇక్కడ ఎవరు 100% ఎస్ వీళ్ళని 100% చెప్పేసేదానికి దేవుళ్ళం కాదు. కొన్ని అటు ఇటు అయితే కానీ 90%, 99% చెబుతాం. అట్లాగే జరుగుతాయి కూడా. లాస్ట్ మినిట్లో టీం డెసిషన్ ఏదైనా జరిగితే ఎవరేం చెబుతారు? తర్వాత మళ్ళీ 100% బల్లగుద్దు చెప్పారు ఇట్లా మళ్ళీ మీరు అడుగుతారు. సో అందుకని షూట్ కంప్లీట్ అయిపోతే అప్పుడు చెప్పొచ్చు ఎస్ తనుజ ట్రోఫీ ఎత్తేస్తుంది. షూట్ ఏమైనా కంప్లీట్ అయిపోయిందా? షూట్ అయితే కంప్లీట్ కాలేదు కదా. పోనీ కళ్యాణ్ ట్రోఫీ ఎత్తుతాడని చెబుతాను. ఎక్కువ శాతం ఆయనకు ఉంది, వెరీ హై ఛాన్సెస్ ఉందని చెబుతాను. ఎందుకంటే 100% చెప్పడం షూట్ అవ్వలేదు కనుక. షూట్ అయితే ఇంకేముంది, నేను చెప్పేది ఏముంది మీకే తెలుస్తుంది కదా. సో అతడికైతే ఉంది. బట్ నేను చెబుతున్నది ఏంటంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర కావచ్చు, లేదా సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా ఈ బురద చల్లుకోవడాలు అసలు ఎట్లా ఉందంటే నిజంగా వాళ్ళ మధ్య ఆ రైవలరీ లేదు. ఒక రకంగా ఫినాలే వీక్ వచ్చేసరికి ఎవరు అవుతారని జస్ట్ క్యూరియాసిటీ తప్ప గతంలో వచ్చినంత హైప్ లేదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు, మ్యాక్సిమం ట్రై చేశారు. ఫలితం కూడా మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. ఇంకా దాని గురించి లొల్లి అవసరాలు అనవసరమైన నేను అందుకే చెప్పా, మీరు ఓవర్గా ఎగ్జైట్ అయిపోవద్దు, యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు, మనసుగా తీసుకోవద్దు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఒకటైనా వాళ్ళే హ్యాపీ ఉండేది. తర్వాత అవడా అంటే చెబుతున్నాను కదా, ఆయనకే వెరీ 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 హై ఛాన్సెస్ అతనికే ఉన్నాయి. సరే ఇంకా ఇంకోటి ఏంటంటే రోబో డాగ్ దాని ద్వారా ఇమాన్యుయల్ అయితే ఎలిమినేట్ అవుతారంట. రోబో డాగ్ వెళ్ళి అతన్ని అయితే తీసుకొస్తారు. వీళ్ళ అమ్మగారు నాన్న కూడా ఫుల్ ఎమోషన్ అయ్యారంట. అది అసలు ఎంత బాధపడ్డారంట అంతంటే అసలు 4th ప్లేస్ ఇలాంటి విన్నర్ అనుకున్నాం. కామెడియన్గా వెళ్ళి హీరోగా వస్తారనుకుంటే పాపం నిజంగా ఇప్పటికే మనం ఒక వీడియోలో కూడా మార్నింగ్ చెప్పాం కదా, అది చూడండి ఒకసారి. అలాగే చీఫ్ గెస్ట్గా ఫైనలీ రవితేజ కానీ వెంకటేష్ కానీ అంట. మ్యాక్సిమం రవితేజ కూడా కావచ్చు అంట నాకున్న అప్డేట్ ప్రకారం. ప్రస్తుతానికి వాళ్ళిద్దరిలోనే రవితేజ ఎక్కువ ఛాన్స్ అంటున్నారు. మరి ఎవరు వస్తారో చూద్దాం. ఇక ఇంక కొన్ని ఫన్నీ థింగ్స్ ఉంటాయి కదా, విన్నర్ స్పీచ్లు అంటే డీమన్ పవన్లకి ఎమ్మాన్యుయల్ మళ్ళీ అప్పట్లాగే ఎరగొట్టేసాడు స్పీచ్. ఆ రీతితో ముడిపెట్టేసి ఇంతకుముందు కూడా సెటైర్లు వేసాడు కదా, నిద్ర మొహమ్మలాగా ఉన్నాను, పడుకొని ఉన్నాను, అయినా ఇంతవరకు వచ్చేసానంటే నిన్న కూడా అన్నాడు కదా, గేమ్ ఎట్లా ఆడాలో, టాప్ 5 ఎట్లా ఉండాలో, నేను ఎలా విన్నర్ అవ్వాలని తెలుసుకున్నలాగా టాప్ 5కి వచ్చాడు మాదిరిగా ఆయన స్టైల్లో ఆయన ఫన్నీగా చాలా బాగుంటుందంట ఇది. అట్లాగే సంజన ఏమో తనూజ విన్నర్ అయితే ఎట్లా చేస్తాను, కళ్యాణ్ ఏమో సంజన లాగా, డీమోన్ ఏమో కళ్యాణ్ లాగా ఎట్లా అవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ బీబీ జోడీ ప్రమోషన్ కూడా ఉంటుందంట. ఈ డింపుల్ హైతి, మంగ్లీ, పాయల్, రాజ్పుత్ వీళ్ళందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి. సో సూట్ కేసు పాపం తీసుకోకుండానే ఏం పేరైనా ఇమాన్యుయల్ బయటకు వచ్చాడు. అది బాధాకరం. సరే ఎలిమినేషన్ ఎందుకంటే ఎప్పుడూ ఆయన టైటిల్ రేస్ నుంచి వెనకబడిపోయాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నట్టుగా ఇమాన్యుయల్ కూడా ఎందుకు వెనకబడ్డాడు కూడా మనం ఇప్పటికీ అనేక సార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే సూట్ కేసు కూడా అందుకోలేదు అనేది కొద్దిగా వెళితే నేను అందుకే తమిళనాడు కూడా అట్లాగే పెట్టి వదిలేసి ఇంకెందుకని కనీసం ఈ సాటిస్ఫాక్షన్ అనే మాదిరిగా. బట్ మిగతా వాళ్ళ విషయంలో చెబుతాను కదా, ఇంకా ప్రోమో వచ్చాక మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది ఓవరాల్గా? అర్థమైంది కదా, ఆయనకే ఛాన్స్ ఉంది. ఇక సంజన కూడా డిజర్వ్ అయ్యే సూట్ కేసుకి. బట్ లక్కీ ఎవరంటే ఈయన పేరు డీమన్ పవన్. ఆయనకైతే కనీసం 10 నుంచి ఆఫర్ చేస్తారు. ఓ 15 లక్షలకైనా ఓకే చేసిన తర్వాత ఆయన అయితే క్లోజ్ చేసేస్తాడు. సూట్ కేసు తీసుకుని బయటకు వస్తాడు. రావాలని నేను కోరుకుంటాను. ఆయన కూడా ఆడియన్స్ మనసులో గెలిచాడు కదా. మధ్యలో 13 వారాలు బిస్కెట్ అయిపోయినా ముందు లాస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ అయితే బాగానే ఉంది. బట్ అతనికి పర్సనల్గా వాళ్ళ నాన్నగారు ఇవన్నీ చెబుతున్నాడు కనుక మరి వచ్చిన అవకాశం వదులుకోకుండా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మీకు కూడా అట్లా కనిపిస్తూ కామెంట్ చేయండి. లేదనిపించుకుని కామెంట్ అయితే చేయండి.